చూస్తున్నది SV99 న్యూస్. గత కొంతకాలంగా తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొనసాగుతున్న ఊహాగానాలకు రేపు తెరపడనుంది. తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. రేపు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం. మొత్తం 3కి చోటు దక్కే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న 6 మంత్రి పదవుల్లోంచి తొలి విడతలో 3కి చోటు దక్కనుంది. ఈ విస్తరణ ప్రభుత్వంపై ప్రజల విశ్వాసాన్ని పెంపొందించడానికి, అన్ని వర్గాలకు సమతుల్య ప్రాతినిధ్యం కల్పించడానికి ఒక ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారు. మంత్రివర్గ విస్తరణలో కొత్తగా ఎవరికి చోటు దక్కుతుందని రాజకీయ వర్గంలో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ హైకమాండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంపిక చేసేటప్పుడు పలు కీలక అంశాలను పరిగణలోనికి తీసుకునే అవకాశం ఉంది. సామాజిక సమతుల్యత, ప్రాంతీయ ప్రాతినిధ్యం, ఎన్నికల్లో అభ్యర్థుల పనితీరు, పార్టీ పట్ల వారి విధేయత, అనుభవం వంటి అంశాలు ఎంపికలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. పి సుదర్శన్ రెడ్డి బోధన్ ఎమ్మెల్యే. నిజామాబాద్ జిల్లా నుంచి ఆయన పేరు దాదాపు ఖాయంగా వినిపిస్తుంది. ఆయనకు మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే. రెడ్డి సామాజిక వర్గం నుంచి కీలక ప్రాతినిధ్యం కల్పించే అవకాశం ఉంది. ఆయన పేరు కూడా మంత్రివర్గ రేసులో ప్రముఖంగా వినిపిస్తుంది. గడ్డం వివేక్ వెంకటస్వామి. చెన్నూరు ఎమ్మెల్యే. ఆదిలాబాద్ జిల్లా నుంచి షెడ్యూల్డ్ కులాల ప్రాతినిధ్యం కోసం ఈయన పేరు పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. పార్టీలో చేరేటప్పుడే ఈయనకు మంత్రి పదవిపై హామీ ఇచ్చినట్లు వార్తలున్నాయి. వాకిటి శ్రీహరి. మక్తల్ ఎమ్మెల్యే. ముద్రాజ్ సామాజిక వర్గం నుంచి ప్రాతినిధ్యం కల్పించాలనుకుంటే మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన శ్రీహరి పేరు రేసులో ఉంది. అమీర్ అలీ ఖాన్ ఎమ్మెల్సీ. కాంగ్రెస్ పార్టీలోని ఏకైక మైనార్టీ శాసనసభ్యుడు కావడంతో మైనార్టీ ప్రాతినిధ్యం కోసం ఈయనకు మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. మల్రెడ్డి రంగారెడ్డి. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే. రంగారెడ్డి జిల్లా నుంచి రెడ్డి సామాజిక వర్గం నుంచి ఈయన పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. తుది జాబితా పార్టీ అధిష్టానం నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. నేడు సాయంత్రం రాజ్ భవన్ నుండి అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం.